ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోముని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ఓం నేడు పురాణ వచనంలో భాగంగా మన యొక్క ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమంలో భాగంగా చాతుర్మాస్య సమయంలో శ్రావణ పౌర్ణమి యొక్క వైశిష్ట్యం గురించి నేడు వివరింపదలుచుకుందాం. ఈ యొక్క చాతుర్మాస్య సమయం అనేది మనం తొలి ఏకాదశి పర్వదినం నాటి నుండి కార్తీక మాసం శుద్ధ ఏకాదశి అనగా క్షీరాబ్ది ఏకాదశి నాటి వరకు కూడా కానవస్తూ ఉంటుంది. ఈ 4 మాసముల సమయాన్ని మనం ఉపాసనా కాలం కింద పరిగణింపదలిచారు. అనగా ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము. ఈ 4 మాసములు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి తన యొక్క తత్వాన్ని ప్రస్ఫుటింపదలుస్తూ ఉంటారు. అనగా సృష్టిని ఏ విధంగా చైతన్యపరచాలి, సృష్టిలో ఉన్నటువంటి అసుర ప్రవృత్తిని ఏ విధంగా పారద్రోలగలగాలి, అన్నీ కూడా స్వామి యోగ నిద్రాయుక్తాభరితుడై ఉండి జనుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలను, సంకోచాది వ్యాకోచాలను అన్నిటినీ కూడా స్వామి పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఎవరు ధర్మ మార్గంలో వెళ్తున్నారు, ఎవరు అధర్మ మార్గంలో ఉన్నారు, ఏది మంచి ఏది చెడు అన్న ప్రతి ఒక్క తత్వాన్ని కూడా స్వామి పరిరక్షింపదలుస్తూ ధర్మ మార్గంలో వెళుతున్న వాడిని మరింత ఉన్నత స్థానంలోకి స్వామివారు తీసుకువెళ్తూ ఉంటారు. అధర్మ మార్గంలో వెళుతున్న ప్రతి వాడిని కూడా దండించి శిక్షించైనా సరే తిరిగి ధర్మ మార్గంలోకి తీసుకువస్తూ ఉంటాడు. ఇలా ఈ చాతుర్మాస్య కాలం అనేది భగవద్ ఆరాధనకు అత్యంత శ్రేయస్కరంగా మనకి తెలుపబడి ఉంది. అందులో యందు మొదటి మాసము ఆషాఢ మాస కాలంలో మనం అమ్మవారి యొక్క ఆరాధనలో చేయదలిచే అమ్మవారిని శాకాంబరిగా తలచి ఎటువంటి కరువు కాటకాలు అనేవి లేకుండా ఆద్యంతము కూడా సమస్త సృష్టి కూడా సుభిక్షంగా వర్ధిల్లేంటిగా పూజించడం అనేది జరిగింది. తదుపరి మాసకాలంలో శ్రావణ మాసంలో కూడా అమ్మవారిని ఆరాధన అనేది మనం ఆద్యంతము కూడా చేయదలిచాము. వరలక్ష్మి వ్రతాలతో అమ్మవారిని స్త్రీలందరూ కూడా పూజింపదలిచారు. ఈ విధంగా చాతుర్మాస్య సమయం అంతా కూడా మనకి దేవి ఆరాధన అనేది అత్యంత విశిష్టతగా మనకి వివరింపబడుతుంది. ఎందుకంటే స్వామి శ్రీమన్నారాయణుల వారి యోగ నిద్రయుక్తాభరితులై ఉన్న తరుణంలో ఆ అమ్మవారు స్వామివారి యొక్క పాదసేవ చేస్తూ భూమండలం నందు కానీ సకల సృష్టి అందు జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలియజెప్తూ ఉంటుంది. జరిగే కార్యక్రమాలన్నిటినీ కూడా స్వామివారికి విన్నవిస్తూ ఉంటుంది. అందుకనే ఈ చాతుర్మాస్య సమయంలో అమ్మవారిని కనుక మనం ఎక్కువగా ఆరాధించిన ఎడల స్వామి అనుగ్రహానికి మనం పాత్రులవుతూ ఉంటాం. ఇలా శ్రావణ మాస కాలంలో స్త్రీలకు సకల సౌభాగ్యాలను కలుగజేయనటువంటి వరలక్ష్మి వ్రతం కూడా మనకి కానవస్తూ ఉంటుంది. వరలక్ష్మి వ్రత సమయంలో కూడా అంతటి చారుమతీదేవి యొక్క వృత్తాంతం ద్వారా స్త్రీలందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి జీవనం గురించి కథలో తెలుపబడుతూ ఉంటుంది. అలా ధర్మమైనటువంటి తత్వాన్ని అవలంబించి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ దైవాన్ని జీవన గమనంలో భాగంగా చేసుకుని ప్రకృతిని కూడా మనం ఆరాధింపదలిచే విధంగానే పత్రులు, పుష్పములు, ఫలములతో అమ్మవారికి అర్చించి నైవేద్యం గావించిన ఎడల కూడా అమ్మవారు సంతుష్టురాలై ఉండి సకల చరాచర జగత్తు అంతటికీ కూడా తన యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపదలుస్తూ ఉంటుంది. ఇలా శ్రావణ మాస కాలం అనేది మనకి అత్యంత విశేషవంతమైనది భగవద్ ఆరాధనకు. అందులో యందు సృష్టికి సకలమైనటువంటి శక్తితత్వంతో కూడుకున్నటువంటిది ఎవరయ్యా అంటే స్త్రీ. ఆ విధంగా స్త్రీ ఎప్పుడూ కూడా ధర్మబద్ధమైనటువంటి తత్వాన్ని అవలంబించినట్లయితే తనతో పాటు తన కుటుంబం వర్ధిల్లుతుంది. కుటుంబాలు అనేవి సుభిక్షంగా వర్ధిల్లి ధర్మకార్యాచరణతో ఉంటే సమస్తమైనటువంటి లోకమంతా కూడా తేజోవంతంగా విరాజిల్లుతుంది. ఈ విధంగానే మనకి శ్రావణ మాస కాలంలో వచ్చే మరొక అపూర్వమైనటువంటి పర్వదినం నేడు శ్రావణ పౌర్ణమి పర్వదినము. ఈ యొక్క శ్రావణ పౌర్ణమి పర్వదినం యొక్క ప్రాముఖ్యత ఏమిటయ్యా అంటే కూడా నేడు రక్షాబంధన మహోత్సవం కూడా మనకి అదేవిధంగా అనేకమైనటువంటి విద్యలకు
జ్ఞాన సముపార్జనకు అందింపదలిచే శ్రీ హయగ్రీవ స్వామి వారి యొక్క జయంతోత్సవం కూడా నేడు. అదేవిధంగా అర్చనాది కైంకర్యాలను సకల వేద శాస్త్రములను కూడా శాస్త్రోక్తముగా విధానించదలిచే అర్చనాది తత్వాన్ని మనకి అందించే భగవాన్ వికనో మునీంద్రుల వారి యొక్క జయంతోత్సవము కూడా నేడు. ఇంతటి బృహదోత్కారకమైనటువంటి తత్వం ఈ యొక్క శ్రావణ పౌర్ణమి పర్వదినానికి ఉన్నది. ముందుగా రక్షణ బంధన మహోత్సవం గురించి మనం నేడు తెలుపుకుందాం. మన హిందూ ధర్మంలో తెలుపబడే ప్రతి ఒక్క పర్వదినం వెనుక కూడా ఒక ఆంతర్యం ఉంటుంది. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అలా అందరూ కూడా సుభిక్షంగా ఉండే క్రమంలో ప్రతి ఒక్క విధానము కూడా ఒకరితోనే మొదలవుతుంది. అలా ఒక సంబంధ బాంధవ్యాలు, భావోద్వేగభరితమైనటువంటి తత్వములు అన్నిటినీ కూడా బేరీజు వేసుకునే మనకి భగవత్ శాస్త్రంలోనైతేనేమి, ఆధ్యాత్మిక పరంగానైతేనేమి ఈ పర్వదినాలు అనేవి తెలుపబడ్డాయి. విధంగా నేడు రక్షాబంధన మహోత్సవం అంటే ఒక సోదరి తన తోబుట్టు అయినటువంటి అన్నయ్య కానీ, తమ్ముడుకు కానీ అతగాడి యొక్క మేలుని ఆకాంక్షించి, అతగాడి యొక్క వృద్ధిని ఆకాంక్షించి, అతడి యొక్క రక్షణకుగా ప్రతీకగా తన జీవనాన్ని ఆద్యంతము కూడా ధర్మ కార్యాచరణకు తత్వానికి ప్రతీకగా ఒక బంధనాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది సోదరి. ఎప్పుడూ కూడా ఆ రక్షా బంధనాన్ని తన చేతికి కడుతూ, సోదరుడి యొక్క చేతికి కడుతున్న క్రమన్న అతగాడి యొక్క శక్తి మరింత వృద్ధి చెంది ధార్మికంగా కూడా, ఆధ్యాత్మికంగా కూడా ప్రతి ఒక్క సోదరి కూడా సోదరుడి యొక్క శ్రేయస్సుని ఆకాంక్షించి జరుపుకునేది ఈ యొక్క రక్షాబంధన మహోత్సవం కూడా. అదేవిధంగా ఈ యొక్క శ్రావణ పౌర్ణమి పర్వదినం నాడు మరొక విశేషం ఏమిటయ్యా అంటే మనకి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. అనగా జ్ఞానమైనటువంటి తత్వాన్ని ప్రస్ఫుటింపదలిచి సృష్టికి సకల చరాచర జగత్తుకి కూడా అజ్ఞానము అనే ఒక గాఢాంధకారాన్ని పారద్రోలి జ్ఞానము అనే వెలుగుల్ని తీసుకొచ్చే అపూర్వమైనటువంటి అవతారం హయగ్రీవుని యొక్క అవతారము. అంతటి హయగ్రీవ స్వామి వారి యొక్క అవతార వైశిష్ట్యం వెనక ఉన్నటువంటి ఆంతర్యం గురించి కూడా మనం వివరించుకుందాం. పూర్వం ఒకనాడు హయగ్రీవాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతగాడు రాక్షసులలో మహావీరుడు. అమ్మవారిని ఎప్పుడూ కూడా ఆరాధింపదలుస్తూ ఉండేవాడు. ఎలా అంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి స్తోత్రాలు పఠిస్తూ ఆద్యంతము కూడా దేవి యొక్క ఆరాధనతోనే అతగాడు జీవింపదలుస్తూ తపస్సును చేయదలిచాడు సుదీర్ఘకాలంగా. అలా అతగాడి యొక్క తపస్సుకు మెచ్చిన అమ్మవారు సాక్షాత్కరించి హ్రీం అనే ఒక బీజాక్షరాన్ని అతగాడికి అందించి సకల విద్యలకు సమస్తమైనటువంటి జ్ఞాన సముపార్జనకు కూడా అతగాడికి అందింపదలిచింది అతడి భక్తికి మెచ్చి. ఈ విధంగా అందించిన ఎడల హయగ్రీవుడు మరొక వరము కూడా కోరుకున్నాడు అమ్మవారిని, నాకు మరణం అనేది లేకుండా ఉండనని. ఈ యొక్క వరముకు అందించేందుకు అమ్మవారు కూడా సంశయించింది. ఎందుకంటే సృష్టిలో పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారు జన్మించక తప్పదు. జాతస్య ధ్రువం మృత్యు అన్న ప్రకటముగా కూడా ఇట్లా సృష్టికి నీవు విఘాతముగా ఈ వరాన్ని అడుగుతున్నావు, మరణం అనేది లేకుండా నీవు ఉండాలని అడుగుతున్నావు, ఇది ముమ్మాటికి తప్పిదమైన హయగ్రీవ అంటూ కొరగా అతగాడు మరింత భక్తితో అమ్మవారిని స్తుతించిన ఇంకా అతగాడి భక్తిని మించేది మరొకటి లేదని చెప్పి అమ్మవారు తదాస్తు అని చెప్పి వరాన్ని అందించింది. ఇలా అందించిన ఎడల అతగాడి అసుర ప్రవృత్తి మేరకు దేవతలకు ఆటంకాన్ని కలగజేశాడు. ఎందుకంటే తన వద్ద అమ్మవారు అందించిన హ్రీం అనే బీజాక్షర మంత్రం ఉంది, సమస్తోత్తమైనటువంటి శక్తితత్వాన్ని కలిగించే జ్ఞానం అనేది ఉన్నది. అందుకనే ఎప్పుడూ కూడా జ్ఞానము అనేది సరైన వ్యక్తి వద్ద ఉంటే ఒక దీపపు కాంతి వలె ప్రజ్వలించి అందరికీ కూడా వెలుగునిస్తుంది. అదే జ్ఞానం అనేది అసురుల వద్ద ఉంటే ఒక దేహాన్ని దహించి వేసి ఆ దేహం ద్వారా సమస్తాన్ని కూడా దహించి వేసి చిట్ట చివరగా మనకి ఏం మిగులుతున్నాయంటే శూన్యం. అలా ఏమిటయ్యా అంటే కూడా మంచి తత్వాన్ని ఎప్పుడూ కూడా సన్మార్గం వైపుగా వాడగలగాలి. ఈ విషయాన్ని ఇంకెట్టకేలకు అమ్మవారు సాక్షాత్తు మనకి శ్రీమన్నారాయణుల వారికి తెలియజెప్పాలనే తరుణంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అనే ఆవిష్కృతం అవుతుంది.
జగదోద్ధారకుడు, జనులను ఉద్ధరించేవాడు జనార్దనుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు అసురుల మీద యుద్ధం చేయదలిచి తనకి యొక్క తత్వాన్ని ప్రస్ఫుటించే విధంగా తన చేతికి ఉన్నటువంటి బాణాన్ని అతగాడు పట్టుకుని ఇంకా ఆ యుద్ధ సంహారంలో అతగాడు జయించి విశ్రాంతి తీసుకునే క్రమంలో చేతి బాణాన్ని పట్టుకుని ఆ బాణం మీద శ్రీ మహావిష్ణువు తన యొక్క జగద్దోద్ధారకుడైనటువంటి శ్రీమన్నారాయణ వారు తన యొక్క శిరస్సుని అంతటి బాణం మీద ఉంచి విశ్రాంతి తీసుకున్నాడు. అలా చాలా ఏళ్ల పాటు గడిచిపోయింది స్వామి యొక్క విశ్రాంతి క్రమంలోనే. గడిచిపోయిన తరుణంలో ఇంకా పరమేశ్వరుడు బ్రహ్మగారు చర్చించి అంతటి సృష్టికి స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణ వారు ఈ విధంగా యుద్ధ సంహారంలో ఉండటం వల్ల విశ్రాంతి తీసుకోవటం అనేది సకల సృష్టికి కూడా మంచిది కాదు. ఈ యొక్క జ్ఞానం అనేది అంతరించిపోతుంది, తిరిగి మరలా గాడిలోకి తీసుకురావాలి అనే క్రమంలో అంతటి పరమేశ్వర బ్రహ్మాదులు ఇరువురు కూడా చర్చించి స్వామి యొక్క విశ్రాంతికి నుండి విరామం చేయించే విధంగా ఒక కార్యాన్ని చేపట్టారు. వమ్రి అనే ఒక పురుగుని బ్రహ్మదేవుడు సృష్టించి అంతటి వమ్రి ఆ స్వామివారి యొక్క ధనుర్భాగాన్ని అనగా ఆ బాణాన్ని కొరికి వేయసాగింది. అలా కొరుకుతూ ఉన్న తరుణంలో ఒక్కసారిగా ఎక్కుపెట్టినటువంటి ఆ యొక్క బాణం యొక్క వింటినారి యొక్క విల్లు తెగి అంతటి స్వామి యొక్క శిరస్సు తెగిపడినది. తద్వారా సృష్టి అంతా కూడా ఒక్కసారిగా అతలాకుతలమైసాగింది. అలా స్వామి యొక్క మొండం మాత్రమే అక్కడ ఉండటం చేత ఈ సకల చరాచర జగత్తు అంతా కూడా తీవ్ర భయకంపనంలో ఉండిపోయింది. ఇంకా ఎట్టకేలకు దేవతామూర్తులు అందరూ కూడా వైకుంఠానికి చేరుకున్న తరుణంలో అక్కడ అమ్మవారికి విన్నవించిన తరుణంలో అమ్మవారు తెలియజెప్పింది, ఇదంతా కూడా భగవదోత్తముని యొక్క లీలామహత్యంలో జరిగిన విషయమే, మీరెవ్వరూ కూడా సంశయం చేయవద్దు, మీరెవ్వరూ కూడా ఎటువంటి ఆందోళనకు గురి అవ్వద్దు అని చెప్పి అంతటి అమ్మవారు వాళ్ళందరికీ కూడా అభయాన్ని అందించింది. ఈ కథావృత్తాంతం అంతా కూడా మనకి దేవీ భాగవతంలో తెలుపబడి ఉంది. అలా జరిగిన తరుణంలో ఒక విషయాన్ని కూడా తెలియజెప్పింది. నేను హయగ్రీవుడు అనే ఒక అసుర వృత్తి కలిగిన వాడికి వరం ఇచ్చిన చేతను స్వామి మళ్ళా అవతారాన్ని ధరించాలనే ఒక సదుద్దేశంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పి స్వామివారి యొక్క ఆ ముండానికి ఒక అశ్వం యొక్క తలను తెచ్చి హయగ్రీవుడు ఏ విధంగా ఉంటాడో సరిగ్గా పరిపూర్ణ విధంగానే స్వామి ఆ యొక్క అవతారాన్ని ధరించి ఎట్టగేలకు ఇతగాడిని సంహరింపజేసి తనలో ఐక్యం చేసుకున్నటువంటి ఆ జ్ఞాన సముపార్జన అంతటినీ కూడా స్వీకరింపదలిచాడు. ఆ విధంగా స్వామివారు శ్రీమన్నారాయణుల వారు హయగ్రీవునిగా అవతరింపదలిచి తిరిగి ధర్మం అనేది గాడిలోకి తీసుకువచ్చి లక్ష్మీ హయగ్రీవులుగా ఆవిర్భవింపదలిచారు. ఆ యొక్క ఘట్టము జరిగిన నాడు ఈనాడు శ్రావణ పౌర్ణమి పర్వదినము కావున ఇంతటి శ్రావణ పౌర్ణమి పర్వదినం నాడు హయగ్రీవుల యొక్క తన యొక్క జ్ఞానాన్ని అంతటిని కూడా సృష్టికి అందించి శుక్లపక్ష పౌర్ణమికి ఉండే చంద్రుడు ఏ విధంగా దినదిన ప్రవర్ధమానమగుతూ సృష్టికి సకల చరాచర తేజస్సును అందింపదలుస్తాడు, హయగ్రీవుల వారు కూడా ఆనాటి నుండి కూడా తన తేజస్సును ప్రస్ఫుటింపదలిచారు. ఈనాడు మనం చదువుకుంటున్నటువంటి లలిత అమ్మవారి స్తోత్రములు అయితేనేమి అనేక విధమైనటువంటి దేవీ స్తోత్రములన్నీ కూడా హయగ్రీవుల వారి ద్వారానే సకల చరాచర జగత్తుకి సృష్టికి వ్యక్తమయ్యాయని ప్రతీతి. ఈ విధంగా ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవ స్వామి వారిని కనుక స్తుతిస్తూ నిత్యము కూడా ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే వాళ్ళకి విద్య అనేది మరింత వృద్ధి చెంది భగవదానుగ్రహం అనేది సిద్ధింపదలుస్తుంది. జ్ఞానానందమైన దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవం ఉపాస్మహే అని మనకి తెలుపబడి ఉంది. అందరూ కూడా ఈ శ్లోకాన్ని చదువుకుని స్వామివారిని పూజింపదలచండి. అదేవిధంగా నేడు మరొక పర్వదినం ఏమిటయ్యా అంటే విశేషమైనటువంటి పర్వదినం ఏమిటయ్యా అంటే భగవాన్ వికనో మునీంద్రుల వారి యొక్క జయంతోత్సవం కూడా. అనగా సాక్షాత్తు భగవానుడే సృష్టి అందు సకల చరాచర జగత్తుకి కూడా దేదీప్యమానటువంటి వేద విజ్ఞానాన్ని అందింపదలిచి ఆ యొక్క వేద విజ్ఞానాల్లో ఉన్నటువంటి సకల శాస్త్రాది అర్చనాది కైంకర్యములన్నిటినీ కూడా వ్యక్తమయ్యేది భగవాన్ వికనసుల వారి యొక్క అవతార వైశిష్ట్యం. అనగా శ్రీమన్నారాయణుల వారు ఇంకా సృష్టి అంతా కూడా ప్రారంభింపదలిచారు. బ్రహ్మగారికి ఏమో సృష్టిని సృష్టించే బాధ్యతలు అందించారు. అటు
సాక్షాత్ పరమేశ్వరుల వారికి సృష్టికి లయాన్ని అందించే తత్వాన్ని అందించారు. స్థితిని అంతటినీ కూడా ఈయన పర్యవేక్షింపదలుస్తూ ఉన్నారు. ధర్మం అనేది ఎలా ఆవిర్భింపబడాలి, ఏ విధంగా చేయదలచాలనే క్రమేణ స్వామివారి యొక్క ఆలోచనల నుండి, మనస్సులో ఖననమయ్యేటువంటి ఆలోచనల నుండి ఆవిర్భవించి వేద తత్వాన్ని ప్రస్ఫుటించే మన స్వామివారి యొక్క హృదయస్థాన కంఠస్థానం నుండి ఉద్భవించిన స్వామి భగవాన్ వికనో మునీంద్రుల వారు. ఆ విధంగా నేటికి కూడా ఈ యొక్క భగవాన్ వికనో స్వామి వారి నుండి ఉద్భవించిన ప్రతి ఒక్కరిని కూడా వైకానసులుగా అభివర్ణింపబడుతున్నారు. స్వామివారి యొక్క వేదాధ్యయనాన్ని, వేదతత్వాన్ని అంతటినీ కూడా భృగు, అత్రి, మరీచి, కశ్యపాది మహర్షులందరికీ కూడా అందించి శాఖలుగా అందింపదలిచి ఈ యొక్క వేదశాస్త్రాన్ని అంతటినీ కూడా స్వామివారు సకల సృష్టికి కూడా అందించదలిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆద్యంతము కూడా సమస్తోత్తమైనటువంటి వైష్ణవాది సాంప్రదాయములలో ఈ యొక్క వైకానస ఆగమం అనేది విరాజిల్లుతుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన యొక్క ఆరాధనాక్రమం అంతటిని, అర్చనాది తత్వాది కైంకర్యాలంతటినీ కూడా భగవాన్ వికనో మునీంద్రుల వారి చేత ప్రస్ఫుటింపదలిచాడు. అందుకని వైకానసులు ఎప్పుడు అష్టమ గర్భస్థానం ఉన్న సమయాన శంకు చక్రాలు అనేవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అందింపదలిచి అంతటి శిశువు జన్మించగానే వాటిని అంతర్ధానం అయ్యే విధంగా స్వామి చేయదలుస్తూ ఉంటాడని చెప్పి మనకి పురాణాల్లో వివరింపబడి ఉన్నది. ఆగర్భ చక్ర శంకు చక్ర గదాంకిత. ఈ విధంగా ఈ యొక్క వికనస జయంతి పర్వదినం నాడు అంతటి భగవాన్ వికనో మునీంద్రుల వారిని కూడా దర్శించి తరింపదలచండి. సమస్తోత్తమైనటువంటి వేద తత్వానికి, వేద సారానికి ప్రతీకగా నిలిచే వికనస జయంతి పర్వదినాన్ని అందరూ కూడా జరుపుకోదలచండి. ఆద్యంతము కూడా జ్ఞానతత్వానికి ప్రతీకగా నిలిచే ఈ యొక్క శ్రావణ పౌర్ణమి మహాశక్తివంతమైనది. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం అని స్వామివారిని వికనస స్తోత్ర రత్నాకరవళిలో భజింపబడింది. కావున అందరూ కూడా ఈ శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని తేజోవంతమైనటువంటి యొక్క అపూర్వమైనటువంటి రోజును వినియోగించుకుని భగవదారాధన చేస్తూ భగవంతుని యొక్క నామాన్ని పఠింపదలుస్తూ స్వామివారి యొక్క లీలామహత్యాలను వింటూ ఈ జయంతి పర్వదినాన్ని జరుపుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు. స్వస్తి.